శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా విజృంభించింది. 24 గంటల్లో 25 అతిసార కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు త్రాగడం వల్లే డయేరియా ప్రబలినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ట్యాంకర్లతో డయేరియా ప్రబలిన ఏరియాల్లో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మరోవైపు కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా విజృంభించింది. దాదాపు గత 2 రోజులుగా చూసుకుంటే దాదాపు 25 మంది వరకు కూడా ఈ యొక్క డయేరియా బాధిన పడ్డారు. ముఖ్యంగా దమ్మల వీధితో పాటు ఈ సరౌండింగ్స్ ఏరియాస్ అంతా కూడా ఈ యొక్క డయేరియా విజృంభించినట్లుగా అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. కొద్దిసేపటి క్రిందటే కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కూడా ఈ యొక్క డయేరియా బాధిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. దానికి సంబంధించి పలు అధికారులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపును కూడా ఈ యొక్క సరౌండింగ్ ఏరియాలో మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ కోర్మారావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు మనకి 22వ తారీఖున సాయంత్రము 4 కేసులు వచ్చాయి. 4 కేసులు కూడా 23 మార్నింగ్ 11 గంటలకి అందరూ సేఫ్గా డిశ్చార్జ్ అయ్యారు. అదే తర్వాత నెక్స్ట్ 23 మార్నింగ్ 11 గంటలకి మళ్ళీ ఒక 10 కేసులు వచ్చాయి. వారు కూడా స్టేబుల్గా ఉన్నారు. సో ఇక్కడ కిమ్స్, రిమ్స్ హాస్పిటల్స్లో అడ్మిట్ చేస్తారు. ప్రస్తుతం ప్రాబ్లం ఏం లేదు, అంత కంట్రోల్ ఉంది. ఇప్పుడు తీసుకుంటే పేషెంట్ యాక్చువల్గా 70 సంవత్సరాల పైగా ఉన్నారు. కొన్ని డైరియా కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆవిడకి. సో కలెక్టర్ గారు చెప్పిన ప్రకారము వారిని హాస్పిటల్ తరలిస్తాం. వాటర్ శాంపిల్స్ ఏమైనా కలెక్ట్ చేశారు? వాటర్ శాంపిల్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసాము, వైజాగ్ పంపించాము. అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ ల్యాబ్లో కూడా పెట్టాము. సో అది వాటర్ కంటామినేషన్ కాకుండా మిగతా కొన్ని ఉన్నాయి, అవి వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. సో ఎవ్రీథింగ్ అండ్ కంట్రోల్, ప్రాబ్లం లేదు. కలెక్టర్ గారు మొత్తం ఇక్కడే శానిటేషన్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తం కంప్లీట్గా ఒక 50 టీమ్స్ పెట్టాము. మొత్తం అంటే శానిటేషన్ అంతా బాగుంది, చేస్తున్నాం. మొత్తం మొబైల్ టీమ్స్ పెట్టాము, శానిటేషన్ కంట్రోల్ రూమ్ పెట్టాము మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో. అదేవిధంగా ఎనీ కమ్యూనికేషన్ ఒక కంట్రోల్ రూమ్ సెపరేట్ పెట్టాము. సో ఆఫీస్ అంతా కంట్రోల్లో ఉన్నారు, వారంతా కమ్యూనికేషన్ తీసుకుంటున్నారు. ప్రతి హాస్పిటల్తో మారితే ప్రాబ్లమ్స్ ఏం లేవు. మొత్తానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వాటర్ శాంపిల్స్ కూడా తీసుకున్నాం, ల్యాబ్కి పంపించామని చెప్తున్నారు. మరోవైపు శానిటేషన్ పరంగా కూడా అన్నీ కూడా వీధులన్నీ కూడా శుభ్రం చేయడంతో పాటు శానిటేషన్ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రత్యేకించి కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేస్తాం, హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.